అందాన్ని ఎరగవేసిన కిలాడి లేడీ కోట్లు కొల్లగొట్టింది. సంపన్నుల లక్ష్యంగా వల విసిరింది. బాధితులుగా మారిన వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. కిలాడి లేడీ స్కెచ్ చేసిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఈమె పేరు జాయ్ జెమిమా. చూసేందుకు అందంగా కనిపిస్తుంది. మాయ మాటలతో ముంచేస్తుంది. మాటలతో సన్నిహితంగా దగ్గరికి తీసుకుని మత్తుమందిస్తుంది. చనువుగా ఉన్నప్పుడు ఫోటోలు వీడియోలు తీసి బ్లాక్మెయిల్కి పాల్పడుతుంది. లక్షలు వసూలు చేస్తుంది. ఇలా ఎందరో సంపన్న కుటుంబీకులు ఈ మాయలేడి వలలో చిక్కుకుని విలవెల్లాడుతున్నారు. జాయ్ జెమిమా హనీ ట్రాప్ వెనుక బీజేపీ యువ నాయకుడు చక్రం తిప్పుతున్నారని ఆడియో వెలుగు చూస్తుంది. విశాఖ కేంద్రంగా జాయ్ జెమిమా హనీ ట్రాప్లో చిక్కున్న వారంతా ఇప్పుడు పోలీస్ స్టేషన్ క్యూ కడుతున్నారు. ఆమె ఆడియో సంభాషణ బయటకు వచ్చింది. పోలీసులు మరింత లోతుగా కేసు దర్యాప్తు చేస్తే ఆసక్తికర విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందని బాధితులు అంటున్నారు. గొడవైనప్పుడు వాళ్ళు చక్కగా జిరాక్స్ కాపీలు ఎవరికి సిపికి తెలుసు, నాకు చెప్పాడు కదా కమిషనర్ లెటర్ ఉందని. కమిషనర్ ఒక విషయం చెప్తాను, ఇది ఫ్యామిలీ మ్యారిటల్ విషయం కాబట్టి దిస్ ఇస్ నాట్ ఎ క్రైమ్ ఆర్ దిస్ ఇస్ నాట్ అఫెన్సివ్ మ్యాటర్ కాబట్టి వీ క్యాన్ గో టు ఈవెన్ మోర్ హైయర్ కాంటాక్ట్స్. ఇప్పుడు మనం బాధ్యత కానీ దామన్ కానీ ఇన్వాల్వ్ అయ్యారంటే మొత్తం ఐజాక్ గడికి ఆడు ఉండదు, ఆడు షాప్ ఉండదు, ఏది ఉండదు. అంతవరకు చేసే సత్తా మనకు ఉంది. కాకపోతే ఇది ఫ్యామిలీ మ్యాటర్. నేనైనా సరే అంతే. నేను వచ్చి ఒక విషయం చెప్తే చీటింగ్ ఫ్యామిలీ ఏదైనా రిలేషన్షిప్ సెగ్మెంట్ లో ఉన్న మ్యాటర్ కాదు. ఇది సైడ్ సెటిల్మెంట్ లేదు, మర్డర్ కేసు కాదు కదా. ఏదో కొట్టుకున్నారని 9 కేసులు కావు కదా ఇది. ఇప్పుడు నేను వచ్చి డైరెక్ట్ గా వాళ్ళ నిలబడిపోయి నేను ఇప్పుడు సపోర్ట్ ఇద్దాం అన్నా సరే సింపుల్ గా ఓకే నీకు నాకు ఎఫ్ఐఆర్ ఉంది కాబట్టి ఇప్పుడు నేను సపోర్ట్ ఇస్తున్నానని చెప్పేసి ఇప్పుడు అవినాష్ గాడ అన్నట్టుగా మాట్లాడుతుంది. నీకు చెప్తున్నా అదే. ఇప్పుడు బేసిక్ ఏంటంటే మనం అంత ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోప్ ఇవ్వకూడదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అంత స్కోప్ ఇవ్వకుండా క్లోజ్ ఇచ్చేయాలంటే సింపుల్ గా వాడు సిపి దగ్గరికి వెళ్ళాడు కాబట్టి నువ్వు సిపి దగ్గర లెటర్ పెట్టి ఇప్పుడు రేపు పొద్దున్నాడు వచ్చి సిఏ వచ్చి సిపి దగ్గర నుంచి నేను ఆల్రెడీ లెటర్ పెట్టుకున్నానని చెప్పి అంటే నేను పెట్టాను. సరే నువ్వు వెళ్తావు నేనే వెళ్తాను. నువ్వు కోర్టుకి వెళ్తావా, సరే కోర్టుకి వెళ్ళిన తర్వాత నేను నిన్నైతే వదలను. అలా ఉండాలి నీ వర్షన్. నువ్వు కోర్టుకి నువ్వు సింపుల్ గా 41 CRPC తీసుకొని నువ్వు బయటకు వెళ్ళిపోతాను అనుకుంటున్నా, నేను నిన్ను వదలను. ఇలాగే మాట్లాడాలి. నువ్వు కోర్టుకి వెళ్తా అక్కడికి వెళ్తా వెళ్ళు, నన్ను లోపల వేస్తారా, మహా అయితే 15 days మళ్ళీ బయటకు వస్తాను. నేను మాత్రం వదలను. ఇదే నీ కంటే కునికి లేకుండా చేస్తాను. నువ్వు పిల్లలతో సంతోషంగా ఎలా ఉంటావు నేను చూస్తా. మాట్లాడలేవా మాత్రం నువ్వు? ఎందుకు చేయలేవు? ఎందుకు చేయలేదు? మరి సెటిల్మెంట్ అందరూ అడగవుతున్నాయి బయట, కోర్టుకి వెళ్ళిపోతే ఆగిపోతున్నాయి ఏంటి? నువ్వు అదే చెప్తావు. ఇప్పుడు ఏ కాన్సెప్ట్ లో ఉంటాడంటే కోర్టుకి వెళ్తే దానికి టైం నాకు అట్లీస్ట్ లోక్ అదాలత్ తీర్చడానికి మినిమం 6 months టైం పడుతుంది. సో ఈ లోకి నేను మొత్తం సర్దిసుకుంటానని అనుకుంటాడు. ఆడు కూడా అదే కాన్సెప్ట్ లో ఉంటాడు. వేరే కంట్రీ వెళ్ళకూడదు కదా. వెళ్ళకూడదు. ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే మాస్క్ వెళ్ళడానికి కాదు అయిపోతుంది. అందుకే రేపు ఎఫ్ఐఆర్ ఫైల్ అవ్వాలి. చూడు ఇంకో విషయం చెప్తాను చూడు. ఇది బేసిక్ గా మోస్కో అయిపోద్ది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే కొంతమంది సజెషన్ అలాగేస్తారంటే సరే ఇప్పుడు కాకపోతే ఇంకో టైంలో మోస్కో వెళ్తాము. కాకపోతే విషయం ఏంటంటే నీకు కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు. కోర్టులో జడ్జిలు కొనేస్తాం, అది కొనేస్తాం అంటారు. మనం కూడా జడ్జిలు కొనేస్తాం కదా, ఇష్యూ ఏం కాదు. ఓకేనా? ఆ విషయం పక్కన పెడితే మనం మాట్లాడాల్సినది ఏంటంటే కోర్టుకి వెళ్ళిపోతే నువ్వు ఫ్రీ అయిపోతావు అనుకో, నీ కంటిని కొనుక్కు లేకుండా చేసే బాధ్యత నాది. నేను ఎంతవరకైనా వెళ్తాను. నువ్వు మహా అయితే మళ్ళీ నన్ను ఇంకో కేసు పెట్టి జైల్లో వేస్తావు. 15 రోజుల్లో మళ్ళీ బయటకు వస్తాను చేస్తాను. ఇంకే ఇలా భయపెట్టాలండి. అది అర్థమైందా నీకు? స్కూల్ పక్కన ఒక నెట్ వస్తుంది. అది ఆ నెట్ లో మీకోసం ఆగాము. అర్థమైందా? చెప్పాము. మన దగ్గర చాలా మంది ఉన్నారు. అందులో బెటర్ రాగం.
నీకన్నా సింపుల్ గా నేను చెప్తున్నా ఒకటి ఏంటంటే ఆడు 41 CRPC తీసుకొని 3 కాదు 6 months టైం దొరుకుతుంది అన్నట్టుగా ఉంటాడు. ఎవడైనా అలాగే ఉంటాడు. కాకపోతే ఇఫ్ యూ డీలింగ్ విత్ నార్మల్ పర్సన్ దట్స్ ద ప్రాసెస్ ఆఫ్ ఇట్ యాక్చువల్లీ గోస్. బట్ వన్స్ ఇఫ్ వీ ఎంటర్ ఇన్ టు ద సిచ్యువేషన్ ఇట్ వోంట్ బి ఇట్స్ వార్ విత్ నార్మల్ పర్సన్. ఒకటే చెప్తావు, నువ్వు సింపుల్ గా 41 CRPC తీసుకొని తప్పించుకుని వెళ్ళిపోతున్నది అనుకోకు. కోర్టుకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా నీకు అంటున్న కునికిలాకం చేసే బాధ్యత నాది. నేను చేయాల్సిన డిస్ట్రక్షన్ నేను చేస్తాను. మహా అయితే నా మీద నువ్వు కేసు పెడతావు, జైలు వేస్తారు, మళ్ళీ 15 రోజులు బయటకు వచ్చేస్తాను. నీకు ఎలాగైతే బెయిల్ ఇచ్చారో నాకు కూడా అలాగే బెయిల్ ఇస్తారు. నీకు మాత్రం దొంగ తెచ్చుకోవడం ఇది నీ వెర్షన్. ఇదే నీ వెర్షన్. ఒక ఆడపిల్ల అంత గట్టిగా మాట్లాడిందంటే ఎంత పోద్ది. సొసైటీలో ఉన్నాడు, దీంట్లో ఉంది. విను విను, ఇలాంటి వాళ్ళు పరువు కోసం ప్రాణాలని పెట్టించే టైప్ కరెక్ట్ గా. నీకు లోపల ఎంత భయం ఉన్నా ఏదన్నా సరే బయట చూపించద్దు. ఇలాగే మాట్లాడు. నువ్వు కోర్టుకి వెళ్తే తప్పించుకుంటాను అనుకో, నేను మాత్రం నేను వదలను. ఎస్, విశాఖ హనీ ట్రాప్ కేసులో ఒక్కొక్కరుగా బాధితులంతా బయటకు వస్తున్నారు. ఇప్పటికే చాలామంది పోలీస్ స్టేషన్ క్యూ కట్టారు. తాజాగా వెలుగు చూసిన ఆడియో సంచలనం రేపుతోంది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు విశాఖ నుంచి మా కరెస్పాండెంట్ నాయుడు జరుగుతున్నారు. అసలు నాయుడు, ఏం జరుగుతోంది? చాలా కొన్నాళ్ళుగా ఈ హనీ ట్రాప్ కేసు వెనుక చాలామంది బాధితులు బయటకు వచ్చారు. యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అసలు యాక్షన్ తీసుకున్నారా? ఇంకా ప్రస్తుతం ఇంకా ఇప్పుడు ఈ తాజా ఆడియో ఎలా చూడాలి? ఇంకా ఎవరెవరు ఉన్నారు బాధితులు? ఎంతమంది ఉన్నారు అనుకోవాలి? థ్యాంక్ యూ సతీష్. విశాఖలో పెను సంచలనం సృష్టించిన హనీ ట్రాప్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతున్న పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఇందులో ఏదైతే హనీ ట్రాప్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారిగా లేదంటే ప్రధాన భూమిక పోషించిన వ్యక్తిగా అయితే మాత్రం జాయ్ జమీమా అయితే ఇప్పటికే జైల్లో ఉన్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. కానీ జాయ్ జమీమా వెనుక ఎంత మంది ఉన్నారు, ఎంత పెద్ద బ్యాచ్ ఉన్నది అని బట్టి మన ఏదైతే ప్రైమ్ లైన్ మనం చేసిన స్టింగ్ ఆపరేషన్ లో సంబంధించి అయితే మాత్రం కొన్ని నిజాలు అయితే మనకి బట్టబయలైన వ్యవహారం కూడా మనకి కనిపిస్తుంది. ఏదైతే ఇప్పుడు మనకి ఆడియోలో వింటున్నామో ఈ ఆడియో అయితే ప్రత్యేకంగా చూసుకున్నట్టయితే బీజేపీ నాయకుడిగా చెప్పుకుంటూ బీజేపీ నాయకుడు అంటూ కూడా తన కారుపై కూడా పార్లమెంట్ మెంబర్ అని రాసుకుని తిరుగుతున్నటువంటి అవినాష్ బెంజమిన్ అయితే మొత్తం వాయిస్ ఇప్పుడు మనకి బయటకు రావడం జరిగింది. ఏదైతే ఇప్పుడు వాయిస్ ఏదైతే వింటున్నామో ఇదంతా కూడా పూర్తి స్థాయిలో ఈ అవినాష్ బెంజమిన్ పూర్తిగా మొత్తం జాయ్ జమీమా మొత్తం జరిపినటువంటి ఈ సంభాషణ అయితే విన్న తర్వాత అయితే మాత్రం పూర్తి అంటే ఒక విధంగా చెప్పుకున్నట్టయితే కనుక ఇది చాలా చిన్నదే కేసు అని అనుకున్నటువంటి విశాఖ పోలీసులకైతే కనుక మతి పోగొట్టే విధంగా కూడా మనకు తెలుస్తుంది. ప్రధానంగా చూసుకున్నట్టయితే జాయ్ జమీమా ఫోన్లు ఏవైతే సీజ్ చేశారో ల్యాప్టాప్ కావచ్చు, వీటిలో అయితే ఇటువంటి సంభాషణలు అయితే చాలా కోకొలలు కూడా ఉన్నాయంటూ కూడా మనకి తెలియవచ్చింది. అదేవిధంగా చూసుకుంటే ఒక 2-3 రోజుల క్రితం కూడా మనకి మన ప్రైమ్ లైన్ చేసినటువంటి స్టింగ్ ఆపరేషన్ లో ఒక ఆడియన్ కూడా మనం వెలుగు చూసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అందులో అయితే తను ఏకంగా ఎవరినైనా సరే అమ్మాయిలను ముగ్గులో దింటే అమ్మాయిలను సప్లై చేస్తే కనుక నీకెంత నాకెంత అన్నట్టుగా పచ్చిగా మాట్లాడుతున్న వ్యవహారం కూడా మనకి బయటకు వచ్చిన పరిస్థితి. ప్రధానంగా చూసుకున్నట్టయితే కనుక ఈ ఆడియోలో మనం విన్న మాటలు చూస్తే కనుక ఒళ్ళు గొగురు పడిచే విధంగా సమాజం పూర్తిగా కూడా సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉంటారంటూ కూడా మనకైతే మాత్రం అనుమానం కలుగుతున్న పరిస్థితి ఉంది. చివరిగా ఏదైతే పోలీస్ కేసులు కాదు ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వీళ్ళందరూ కూడా పరువు కోసం ప్రాణాలు ఇస్తారు తప్ప డబ్బును అయితే మాత్రం అవలేలుగా ఇస్తారంటూ కూడా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. అంటే కేవలం డబ్బు కోసమే ఇటువంటి వ్యవహారాలన్నీ కూడా చేస్తున్నారు. అదే విధంగా ఇవి తప్పించుకునేందుకు ఒక పార్టీనికి వెన్నుదన్నుగా ఉండడం, అదే విధంగా చూసుకున్నట్టు పార్టీలో ఉన్న పెద్దలతో దిగిన ఫోటోలను అయితే మాత్రం వాళ్ళు ఆ మొబైల్స్ లో కావచ్చు లేదంటే వాళ్ళ సోషల్ నెట్వర్క్ లో కూడా పెట్టుకుంటూ కూడా అందరికీ కూడా చూపిస్తున్న విధానం కూడా మనకి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే అవినాష్ బెంజమిన్ అయితే కనుక ఈయన బీజేపీ పార్టీలో ఉన్నాడా లేదా అన్న ఒక సంశయం అయితే బీజేపీ నాయకులకే కలుగుతున్న పరిస్థితి. కానీ మనం చూసుకోవచ్చు ఆయన సోషల్ నెట్వర్క్ లో అయితే కనుక ఆయన పార్లమెంట్ మెంబర్ గా కూడా మనకు రాసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా కారుపై కూడా పార్లమెంట్ మెంబర్ అంటూ కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏదైతే కేసుల్లో ఇరుక్కున్నట్టయితే కనుక పోలీసులు మేనేజ్ చేయగలను, అవసరమైతే లాయర్లు కొనగలను, లేదంటే అవసరమైతే జడ్జిని కూడా నేను డబ్బులు పెట్టి నేను మేనేజ్ చేయగలను. కానీ నువ్వు వాళ్ళని బెదిరించే విధానం చాలా గట్టిగా ఉండాలి, నీ వెనక నేనున్నాను, నీకేమీ కాదు అంటూ భరోసా ఇవ్వడం చూస్తూ ఉంటే కనుక అంటే ఎంతగా పరితెగించారో మనకు అర్థమవుతుంది. అంటే ప్రధానంగా చూసినట్టు అంటే కేవలం బెంజమిన్ లాంటి వ్యక్తి ఒక్కరైనా ఇంతో పాటు మరొక వ్యక్తి పేరు కూడా వినిపిస్తుంది. దామోదర్ యాదవ్ అంటే దాముగా కూడా చెప్పుకుంటున్నటువంటి బీజేపీ నాయకుడు
ఆయన పేరు కూడా బయటకు వచ్చిన ప్రధానంగా Right. కనిపిస్తుంది. అంటే బీజేపీలో ఇటువంటి వ్యక్తులు ఉండడం చూస్తుంటే కనుక పార్టీ ఏ విధంగా వీళ్ళపై చర్యలు చేపడుతుంది, పార్టీ ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళని అయితే మాత్రం పార్టీ నుంచి నెట్టకపోయినట్టయితే కనుక కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా మాయన మచ్చగా మిగులుతుందంటూ కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి ఉంది. కేవలం మనం ఒక సాధారణమైన Right. మనకు రైట్, థ్యాంక్ యూ నాయుడు.